హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఎంజీఎం టాస్క్ టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేసే అవకాశం ఉంది, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. కంపెనీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మ్యాటర్ అయితే ఇచ్చారు కానీ క్లియర్గా లేదు. అయితే ఎంజీఎం కంపెనీ అనేది ప్రపంచంలో ఏదో ఒక కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ కానీ టాస్క్ టైప్ అప్లికేషన్ కానీ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి టాస్క్ టైప్ అర్నింగ్ టైప్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ విషయం తెలియక చాలామంది ఏంటంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్పేది ఏంటంటే ఈ ఎంజీఎం కంపెనీ వాళ్ళకి ఈ టాస్క్ టైప్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇక్కడ మంత్లీ శాలరీ గురించి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు $300. అలాగే యూఎస్డిటీ విత్డ్రాల్స్ కూడా చేసుకోవచ్చు. 3 USDT ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇన్విటేషన్ రివార్డ్, ఇక్కడ విఐపి అంటే ప్లాన్స్ గురించి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు వచ్చిన కమిషన్స్ ఫండ్ గురించి ఉంటుంది. అలాగే ఇక్కడ లక్కీ స్పిన్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఇది ప్లాన్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అలాగే రెఫరల్ చేస్తారు కదా, రెఫరల్ చేసినప్పుడు వాళ్ళ లింక్ త్రూ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కూడా ఈ లక్కీ స్పిన్ అయితే వాడుకోవచ్చు. కంపెనీ ప్రొఫైల్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ అప్లికేషన్ మీరు యాప్ లాగా డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. టాస్క్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. మనం టాస్క్ ఫినిష్ చేసిన తర్వాత ఆడిట్లోకి వెళ్తుంది. సో ఆడిట్ అయిన తర్వాత సక్సెస్లోకి వెళ్తుంది. నెక్స్ట్ అప్పుడు మన వ్యాలెట్లోకి అయితే మనీ యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. విఐపి మీద క్లిక్ చేసినట్లయితే ఇందులో ప్లాన్స్ గురించి ఉంటుందన్నమాట. ప్రాఫిట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రాఫిట్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ప్లాన్స్ గురించి ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, ది కరెన్సీ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండియన్ రూపీస్ ఆర్ యూఎస్డిటీ డాలర్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, విత్డ్రాల్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఏంటంటే ఒక యూఎస్డిటీ ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్ చొప్పున క్యాలిక్యులేట్ అయితే చేస్తున్నారనమాట. ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి $1,500 ప్లాన్ అనమాట. 2 టాస్క్లు ఇస్తారు. ఒక్కొక్క టాస్క్ మీకు $25 రావడం జరుగుతుంది. టోటల్గా మీకు $50 అయితే రావడం జరుగుతుంది అనమాట. మంత్లీ ఇన్కమ్ మీకు $1,500 రావడం జరుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ $18,250 రావడం జరుగుతుంది అంటున్నారు. ఇది R1 ప్లాన్ అనమాట. సో R2 వచ్చేసరికి $6,300 ప్లాను. అలాగే 3 టాస్క్లు ఇస్తారు. 3 టాస్క్లు అంటే మీకు $70 వస్తుంది. $70 అంటే మీకు డైలీ ఇన్కమ్ వచ్చి $210 రావడం జరుగుతుంది. మంత్లీ వచ్చి మీకు $6,300 రావడం జరుగుతుంది. సంవత్సరానికి మీకు $76,650 రావడం జరుగుతుంది అంటున్నారు. ఏంటంటే ఇందులో మనకి 2 ఫ్రీ టాస్క్లు అయితే ఇస్తారనమాట. ఒక్కొక్క టాస్క్కి $25 రావడం జరుగుతుంది. 2 టాస్క్లకి $50 అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఉన్నాయి అనమాట ప్లాన్స్ గురించి అయితే. ఇందులో మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. SDA ఎర్నింగ్స్, 2 డే ఎర్నింగ్స్, టోటల్ రెవెన్యూ, ఇన్కమ్ దిస్ వీక్, కంప్లీట్ ద టాస్క్స్, అలాగే 2 డే రిమైనింగ్ టాస్క్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మంత్లీ ఇన్కమ్, అలాగే సబార్డినేట్ టాస్క్ రిబ్యూట్ అంటే మీ రిఫరల్ లింక్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ నుంచి వచ్చే కమిషన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొంత డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ లాగిన్ పాస్వర్డ్, మీరు విత్డ్రాల్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. టాస్క్ రికార్డ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డైలీ స్టేట్మెంటు, టీమ్ రిపోర్టు, ఇక్కడ ఫ్రెండ్ ఇన్వైట్ ఉంది కదా, ఇక్కడ వచ్చి రిఫరల్ లింక్ ఉంటుందన్నమాట మీది. తర్వాత అకౌంట్ రికార్డ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హెల్ప్ బుక్ అంటే కస్టమర్ సర్వీస్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. యాప్ డౌన్లోడ్ అంటే అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోనే ఉంటుంది అనమాట. ఎగ్జిట్ అని, అది మీరు ఎగ్జిట్ అయితే ఆటోమేటిక్గా అప్లికేషన్ నుంచి లాగౌట్ అయిపోతారనమాట. విఐపి మీద క్లిక్ చేస్తున్నాను. విఐపి మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. దీని గురించి మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఇది వచ్చేసరికి ఫ్రీ అనమాట. ఒక 2 టాస్క్లు ఫ్రీగా ఇస్తారు. ఒక్కొక్క టాస్క్కి $25 రావడం జరుగుతుంది. టోటల్గా మీకు $50 అయితే ఇందులో ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మీరు పర్చేస్ చేయాల్సిన ప్రోడక్ట్స్ అనమాట. $1,500 మీరు పర్చేస్ చేసినట్లయితే ఒక టాస్క్కి $25 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇందులో 2 టాస్క్లు ఇస్తారు కాబట్టి మీకు ఇందులో డైలీ $50 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది R2 ప్లాను, $6,300. R3 ప్లాను 28,500 అనమాట. సో ఇట్లా ప్లాన్స్ గురించి ఇక్కడ ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఆల్ ప్లాన్స్ డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు అండి. ప్లాన్స్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం.
డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 9వ తారీఖు 1వ నెల 2026. డొమైన్ ఎక్స్పైరీ 9వ తారీఖు 1వ నెల 2027. ఈ డొమైన్ ఒకసారి అప్డేట్ కూడా చేశారండి. 14వ తారీఖు 1వ నెల 2026లో డొమైన్ అప్డేట్ చేశారు. అలాగే ఒక స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులోనూ ఎక్స్పైరీ డేట్ గురించి మాట్లాడుకుందాం. 2027 వరకు ఇచ్చారు ఎక్స్పైరీ డేట్. అంటే ఒక 1 ఇయర్ అయితే వీళ్ళు ఎక్స్పైరీ డేట్ పెట్టుకున్నారు అనమాట. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఒక 1 ఇయర్ వరకు ఎక్స్పైరీ డేట్ పెట్టారు కాబట్టి అప్లికేషన్ 1 ఇయర్ వర్క్ చేస్తుందని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నానండి, అప్లికేషన్ 1 ఇయర్ వరకు అయితే వర్క్ చేయండి. ఇవన్నీ కూడా లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు, ఏదో ఒక రోజు 100% క్లోజ్ అవ్వాల్సినవి అనమాట. కొన్ని 1 నెలలో క్లోజ్ అవుతాయి, కొన్ని 2 నెలల్లో క్లోజ్ అవుతాయి, కొన్ని 5-6 నెలలు 7 నెలల వరకు కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక టాస్క్ టైప్ అప్లికేషన్ అనమాట. ఇందులో టాస్క్లు ఫినిష్ చేసి మనీ అయితే అరేంజ్ చేయాలి. బేసిక్గా టాస్క్ టైప్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే లాంచ్ చేసిన డేట్ నుండి 3 నెలలు లేదా 7 నెలలు, చాలా రేర్గా 9 నెలలు వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చే అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అంటే 1 మంత్ లేదా 1.5 మంత్ చాలా కఠినంగా నడుస్తున్నాయి. చాలా రేర్గా అంటే 2 మంత్స్ నడుస్తున్నాయి అనమాట అప్లికేషన్స్. సో అలా కాకుండా ఇందులో కూడా కొన్ని బ్లాగర్ అప్లికేషన్స్ వస్తున్నాయి కొన్ని. అవి ఎలా అంటే 15 నుంచి 25 డేస్లో క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఏంటంటే ప్రస్తుతానికి మార్కెట్ పరిస్థితి బాగలేదు కాబట్టి ఇలాంటి అప్లికేషన్స్లో రిస్క్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఒకవేళ మీకు ఇలాంటి అప్లికేషన్స్ మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం, నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. సో నన్ను ఇది కొంతమంది రివ్యూ అడిగారు కాబట్టి నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను మీకు సలహా అయితే ఇస్తున్నాను అనమాట. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.